ప్రభు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ యొక్క వాక్య సందేశాన్ని అందించడానికి అవకాశం కల్పించేటువంటి ప్రియులు హెప్సిబా ఫోటో స్టూడియో వారికి, అనగా చీలి మోషే గారు, వారి కుటుంబము, బిడ్డలకు, మరి ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి మీకు అందరికీ ప్రభు నామంలో మరొకసారి వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాం. రెండి వాక్య భాగంలోనికి మనం వెళదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనము నుండి కొన్ని వచనాలు మనము చదువుకొని ధ్యానం చేసుకుందాం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన నడుగగా, యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు చేరడని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మూల వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని చెప్పేసి దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకు. పరిశుద్ధుడు అయిన మా దేవ, ప్రేమగల తండ్రి, స్తోత్రాలు నాయన. ప్రభా, ఇదిగో నాయన, ఈ ఉదయకాలములో హెప్సిబా ఫోటో స్టూడియోలో ప్రభా, మీ వాక్య సందేశాన్ని ఈ రీతిగా అందించడానికి మీరిచ్చిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాం తండ్రి. స్తోత్రాలు. అల్పునైన నన్ను మీ సిలువ చాటున దాచిపెట్టండి, మీ మాటలు నా నోట ఉంచండి. జనులు ప్రభా ఎక్కడెక్కడ ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరినీ కూడా మీరు దర్శించి దీవించండి. ప్రభా, నీ దాసులే నన్ను మరుగు చేసి మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదువుబడిన ఈ లేఖన భాగములో ప్రభు అంటున్నాడు 6వ వచనములో, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. యేసు ఎవరు అని అంటే ఆయన మార్గమై ఉన్నటువంటి దేవుడు. అందుకని నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగగా, ప్రభువారు ఈ మాట చెప్తా ఉన్నాడు. తోమానే ఆ మాట ప్రభువుని అడగకపోతే 5వ వచనములు, అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే అన్న మాట ప్రభువుని తోమా అడగకుండా ఉన్నట్లయితే ప్రభు నోటు నుండి ఈ 6వ వచనములోని మాట వచ్చేది కాదు. తోమా అడుగుట వలన ప్రభువారు ఆ మాటకు సమాధానం చెబుతున్నాడు. ఆయన ఎవరో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసు అంటున్నాడు, నేనే మార్గము, ఐ ఆమ్ ద వే, నేనే మార్గము. అవునండి, మానవ జీవితానికి ఆయనే మార్గమై ఉన్నాడు. మన జీవితాలకు మార్గం ఆయనే. ఆయన మంచి మార్గమై ఉన్నాడు.
ఆ మార్గములో నడిచేవారు త్రోవ తప్పడానికి అవకాశం లేదు. కాబట్టి ఆ మార్గములో ఈ లోకమంతా నడుచుకోవాలి, ఆ మార్గములో మన కుటుంబాలు నడుచుకోవాలి. యేసయ్యే మనకి మార్గమై ఉన్నాడు, మన జీవితాలకు మార్గమై ఉన్నాడు. పరలోకానికి వెళ్ళడానికి ఆయనే మనకి మార్గమై ఉన్నాడు. యేసు ఎవరు అంటే ఆయన మార్గమై ఉన్నాడు. అందుకని ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 6వ అధ్యాయం 16వ వచనములో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే మార్గములలో నిలిచి చూడుడి, మార్గములలో నిలిచి చూడుడి. లోకములో ప్రియులారా అనేకమైన మార్గాలు ఉన్నప్పటికీ పరలోకానికి వెళ్ళడానికి యేసే మనకి మార్గమై ఉన్నాడు. అందుకని మార్గములలో నిలిచి చూడుడి అంటే యేసులో నిలిచి చూడండి. ప్రియులారా, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకొనుడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మార్గములలో నిలిచి చూడుడి. ఆ మార్గము యేసయ్య మార్గము. ఆ మార్గములో మనం ఉన్నామా లేమా? మన కుటుంబము దేవుని మార్గములో ఉందా లేతే లోకములో ఉందా? ప్రియులారా, యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము అని చెప్పేసి అని అంటాడు. కాబట్టి ప్రియులారా, మనము దేవుని మార్గములో ఉన్నట్లయితే మన కుటుంబము ప్రియులారా దేవుణ్ణి సేవించే కుటుంబముగా ఉంటుంది అనేది దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవుని మార్గములో ఉన్న కుటుంబము దేవుణ్ణి సేవిస్తుంది, ఆరాధిస్తుంది, ప్రార్థిస్తుంది, గణపరుస్తుంది. మన కుటుంబాలు ఎలా ఉండాలంటే యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనములో ఒక మాట అంటాడు, ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలనని సూచనలుగాను మహత్కార్యాలుగాను ఇశ్రాయేలు మధ్య ఉన్నాము అని చెప్పేసి భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనము మన కుటుంబాలు ప్రియుల సూచనలుగాను మహత్కార్యాలముగాను ప్రియులారా ఉండవలసిన అవసరత ఉంది అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన కుటుంబాలు దేవుని మార్గములో ఉన్నాయా లేవా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. పురాతన మార్గముల గురించి విచారించుడి. పూర్వము నువ్వు నడిచిన మార్గము మంచిది కాదు, సరైనది కాదు, నీ జీవితాన్ని పాడు చేసే మార్గము, నీ కుటుంబాన్ని నాశనం చేసే మార్గము, ప్రియులారా నీకు నెమ్మది లేనటువంటి మార్గములో నువ్వు నడుచుకున్నావు. కానీ యేసయ్య అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పేసి అంటున్నాడు. ఈ మార్గములో నడిస్తే మనకు కలిగే మేలు ఏమిటి అని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నెమ్మది కలుగుతుంది అని చెప్పేసి వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడా నెమ్మది లేదండి. డబ్బున్న వాళ్ళు ఉన్నారు, పదవులు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎన్నో యోగ్యతలు కలిగిన వారు ఉన్నారు కానీ వారికి నెమ్మది లేదు. ప్రియులారా, లోకములో లక్షలు సంపాదించేటువంటి వారు ఉన్నారు, కోట్ల రూపాయలు సంపాదించేవాళ్ళు ఉన్నారు. కోట్లయితే ఉన్నాయి కానీ లక్షలైతే సంపాదిస్తున్నారు కానీ వారి జీవితంలో నెమ్మది అనేది, సంతోషం అనేది, సమాధానం అనేది లేదు. ప్రియులారా, వారి కుటుంబం ఒక నరకముగా ప్రియులారా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తును కలిగినటువంటి కుటుంబము అది ఒక చిన్న పరలోకమే అని అంటాడు ఒక భక్తుడు. కాబట్టి మన కుటుంబము పరలోకముగా ఉందా లేతే నరకముగా ఉందా? ఇంటిలోకి వస్తే నెమ్మది ఉండదు, ఇంటిలో సంతోషం ఉండదు, ఇంటిలో సమాధానం ఉండదు, ఇంటిలో బిడ్డలు మాటలు వినరు. ప్రియులారా, ఇంటిలో బిడ్డలు సరైనటువంటి మార్గములో నడవరు. నిజముగా ఎవరికి ఇష్టమైన మార్గములో వారు నడుచుకుంటా ఉన్నారు. ఇక ఆ ఇల్లు నరకమే కానీ పరలోకం ఎలా అవుతుంది?
అందుకని యెహోషువ కుటుంబం వలె నీ కుటుంబము కూడాను దేవుని మార్గములో నడుచుకునే కుటుంబముగా ఉన్నట్లయితే యెహోషువ కుటుంబము దేవుణ్ణి ఆరాధించినట్లుగా సేవించినట్లుగా నీ కుటుంబం కూడాను సేవించాలి అనంటే దేవుని మార్గములో నడవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్గాన్ని తప్పినటువంటి ప్రజలు లోకములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, లూకా సువార్త 15వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తే అక్కడ ప్రభు కొన్ని ఉపమానాలు చెప్పాడు. అందులో తప్పిపోయినటువంటి కుమారుడు, ఈ తప్పిపోయినటువంటి కుమారుడు, ఈ చిన్న కుమారుడు తన తండ్రి మీద గొడవాడి తనకు రావాల్సినటువంటి సొమ్మును, తనకు రావాల్సిన వాటాను తను తీసుకొని వెళ్ళిపోయాడు. తండ్రి ఇంటిలో ఉండవలసినవాడు, తండ్రి మార్గములో నడవలసినవాడు, తండ్రి అదుపాజ్ఞలో ఉండవలసినవాడు, తండ్రిని ధిక్కరించి తండ్రి దగ్గర పోట్లాడి తండ్రితో గొడవపడి తనకు రావాల్సిన వాటాను తీసుకొని చెడ్డ స్నేహితులతో కలిసి లోకములో ఎంజాయ్ చేసి అంతా పోగొట్టుకున్న తర్వాత తినటానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితులలో అప్పుడు తండ్రి గుర్తుకొచ్చాడు. అప్పుడు తండ్రి ఇల్లు గుర్తుకొచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు అతడు లేచి అనే మాటను మనము చూస్తాం. కాబట్టి బుద్ధి వచ్చినప్పుడు తిరిగి మరలా మార్గములోనికి వచ్చాడు, తండ్రి ఇంటిలోనికి వచ్చాడు, తండ్రితో సమాధానపడ్డాడు, తండ్రి దగ్గర క్షమాపణ కోరుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది దినాలలో మనం చూస్తే దేవుని మార్గములో నడుస్తూ తప్పిపోయి మరలా పతనవస్థకు వచ్చిన తర్వాత అప్పుడు గుర్తుకొస్తున్నాడు తండ్రి. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, బుద్ధి ఉన్నటువంటి వారు తిరిగి మరలా మార్గములోనికి వస్తారు, మార్గములో నడుస్తారనేది ఈ తప్పిపోయినటువంటి ఈ కుమారుడు జీవితం మనకి గుణపాఠం నేర్పిస్తుందనేది దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ మార్గములో ఉన్నావు? దేవుని మార్గములో ఉన్నావా? మార్గాన్ని తప్పి తిరుగుతున్నావా? చాలామంది ప్రియులారా నిజముగా లోకములో అనేక రీతిలుగా నడుస్తూ ఉన్నారు. ప్రియులారా, వారి జీవితాల్లో నెమ్మది లేదు. నీకు నెమ్మది కావాలంటే దేవుని మార్గములోనికి రావాలి. రక్షణ కావాలంటే దేవుని మార్గములోనికి రావాలి. పరలోకం చేరాలంటే దేవుని మార్గములోనికి రావాలి. ప్రియులారా, ఆయనే మనకి మార్గమై ఉన్నాడనేది వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ప్రియులారా, మనము చూసినట్లయితే రెండవ మాటగా ఐ ఆమ్ ద ట్రూత్ అనేటువంటి మాటను మనం చూస్తాం. ఐ ఆమ్ ద ట్రూత్, నేనే సత్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సత్యమై ఉన్నాడు. ఆయన అందున్నటువంటి వారు ప్రియులారా సత్యమే మాట్లాడాలి. ప్రియులారా, ఆయన అందున్నటువంటి వారు అసత్యాన్ని మాట్లాడరు అనేది దేవుని యొక్క వాక్యములో నుండి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సత్యాన్ని అనుసరిస్తే, సత్యములో నడుచుకుంటే ప్రియులారా దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. చూడండి, బైబిల్ గ్రంథములో యోహాను రాసినటువంటి 3వ పత్రికలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 3వ పత్రిక 4వ వచనములు అంటాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు అని చెప్పేసి అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయన పిల్లలమైతే, ఆయన బిడ్డలమైతే పిల్లరా సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. అసలు మనం ఎలా ఆయన పిల్లలమవుతాము అని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త ప్రియులారా 1వ అధ్యాయము 12వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ అంటాడు కదా, తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలటుకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఎవరు ఆయన పిల్లలంటే పిల్లరా, ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన మార్గంలో నడుస్తారో, ఎవరైతే సత్యాన్ని మాట్లాడతారో, ఎవరైతే సత్యాన్ని అనుసరిస్తారో వారే దేవుని పిల్లలని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, మన పిల్లలు మన మాట విన్నప్పుడు, మన చెప్పు చేతల్లో నడిచినప్పుడు పిల్లరా వాళ్ళను బట్టి మనం సంతోషిస్తాం. వాళ్ళు బాగా చదువుకుంటున్నారు, సంతోషిస్తాం. సమాజంలో మంచి ప్రవర్తన కలిగి ఉన్నారు, సంతోషిస్తాం. పిల్లారా, పిల్లలు ఏ బ్యాడ్ హ్యాబిట్ లేకుండా నిజంగా నీ పిల్లల గురించి
నీవు మంచి వార్తలను విన్నప్పుడు ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా బిడ్డలను బట్టి సంతోషించేది. నా పిల్లలు మంచివాళ్ళు, విశ్వాసులు, నిజంగా 10 మందికి మాదిరికరముగా ఉన్నటువంటి వారు, నిజంగా నా పిల్లలు బాగా చదువుకుంటున్నారు, నా పిల్లలు ప్రయోజకులయ్యారు, నా పిల్లలు ప్రభువును నమ్ముకున్నారు. పిల్లరా, నువ్వు ఎలాగును సంతోషిస్తావో అలాగనే దేవుని పిల్లలు కూడాను పిల్లరా నిజముగా సత్యాన్ని అనుసరించినప్పుడు, అందుకని అంటాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు అని చెప్పేసి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలు 10 మంది బిడ్డలు కలిగేటువంటి తల్లిదండ్రులు మనం చూస్తూ ఉన్నాం. బిడ్డలైతే ఉన్నారు కానీ వారి జీవితాలలో సంతోషము లేదు. పిల్లల ఆస్తిపాస్తులు అయితే ఉన్నాయి కానీ వారి జీవితాలలో సంతోషము లేదు. వారి జీవితంలో నెమ్మది అనేది లేదు. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకెక్కువైన సంతోషము లేదు. ప్రియమైన దేవుని బిడ్డలు, అవును కదండి. నీ పిల్లలు మంచివారుగా ఉన్నప్పుడు, సత్యాన్ని అనుసరిస్తున్నప్పుడు, యథార్థంగా నడుచుకుంటున్నప్పుడు, నీతిగా నడుచుకున్నప్పుడు, భక్తి కలిగి జీవిస్తున్నప్పుడు, ఆత్మీయంగా వర్ధిల్లుతున్నప్పుడు, పిల్లల చదువులోను, బుద్ధిలోను, జ్ఞానములోను, పిల్లల అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నప్పుడు ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా సంతోషిస్తాడు. అలాగనే పరమ తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు మనము సత్యాన్ని అనుసరించి నడుచుకుంటే ఆయన్ను మనము సంతోషపరిచిన వారం అవుతాం. మనల్ని చూసి ఆయన సంతోషిస్తాడు. పిల్లరా, నువ్వు 1000 కోట్లు ఇచ్చిన ఆయన సంతోషించడు, లేకపోతే నీవు ఏది ఇచ్చినా ఆయన సంతోషించడు. కానీ అవన్నీ ఇవ్వద్దని కాదు, కానీ ఇవ్వటం మంచిదే. కానీ పిల్లల సత్యము లేకుండగా, యథార్థత లేకుండగా, భక్తి లేకుండగా, విశ్వాసం లేకుండగా, నీతి లేకుండగా, నిజాయితీ లేకుండగా, పిల్లరా నువ్వు నీతి తప్పి, సత్యాన్ని తప్పి, అన్యాయం చేస్తూ, అజ్ఞానంగా ప్రవర్తిస్తూ, మూర్ఖంగా ప్రవర్తిస్తూ నేను ఇచ్చానని చెప్పేసి నువ్వు సంతోషిస్తున్నావేమో. కానీ నిన్ను బట్టి, నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు సంతోషించడు. పిల్లల, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అని చెప్పేసి ప్రభు అడుగుతా ఉన్నాడు. కాబట్టి నీ హృదయాన్ని ప్రభువుకి ఇచ్చినప్పుడు నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. నీ జీవితంలో కూడా సంతోషం అనేది కలుగుతుంది. హృదయాన్ని దేవునికి ఇవ్వకుండగా నువ్వు ఏది ఇచ్చినా కూడా దేవుడు సంతోషిస్తాడా? కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. నీ హృదయాన్ని దేవునికి ఇయ్యి. దేవునికి ఇచ్చిన హృదయము సత్యాన్ని అనుసరిస్తుందనేది దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనం పరిశీలన చేసినట్లయితే 14వ అధ్యాయము 6వ వచనములో, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో, పిల్లారా నేనే జీవమున అంటాడు. ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని చెప్పేసి దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మనకు జీవమై ఉన్నాడు. ప్రభు అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. పిల్లల యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట ఏమంటాడంటే, 6వ అధ్యాయము 53వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. 54వ వచనములో కూడాను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదునని చెప్పేసి వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఆయనే జీవమై ఉన్నాడు. పిల్లరా, ప్రభువారు ఆయన మానవుడిగా ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఈ రొట్టె నా శరీరం అని చెప్పేసి ప్రభు చెప్తూ ఉన్నాడు, ఇది మీరు తీసుకొని తినండి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమే మనకు ఆహారమై ఉంది. ఈ వాక్యము దొరకగా పిల్లరా ఇర్మియా భుజించినట్లుగా వాక్యములు రాయబడింది. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనములో పిల్లరా గ్రంథాన్ని అతడు భుజించినట్లుగా బైబిల్ గ్రంథములో దేవాతి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయములో ఒక మాటను దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నరపుత్రుడా, నేనిచ్చు ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపును నింపుకొని నాతో
నింపుకొనమని నాతో సెలవీగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండెను అని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాక్యముతో మన కడుపు నింపుకోవాలని, ఈ వాక్యము ఆత్మీయ ఆహారమని, ఈ వాక్యాన్ని భుజించేవాడు వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడని, ఈ వాక్యము మనకు జీవాహారమని వాక్య భాగములో దేవాతి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే యోహాను సువార్త 5వ అధ్యాయం 40వ వచనములో ఏమంటాడంటే ఒక మాట, అయితే మీరు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు అని చెప్పేసి యూదులను ఉద్దేశించి ప్రభువారు ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, నీవు జీవించాలంటే ప్రియులారా దేవుని దగ్గరికి రావాలి. దేవుని యొద్దకు వస్తే ప్రియులారా వాడు జీవిస్తాడు అని వాక్యములో మనం చూస్తున్నాం. అయితే ప్రభు ఏమంటున్నాడంటే, అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు అని చెప్పేసి అంటున్నాడు. అంటే వస్తే జీవము కలుగుతుంది, రాకపోతే జీవము లేదు. ఈ ఆహారాన్ని భుజిస్తే జీవిస్తాడు, ఈ ఆహారాన్ని భుజించకపోతే వాడు జీవించలేడు అనేది దేవుని యొక్క వాక్య భాగములో దేవాతి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకనే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును అని చెప్పేసి లేఖన భాగములో దేవాతి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 9వ అధ్యాయములోనికి మనం వచ్చినట్లయితే 5వ వచనములో, నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ప్రియులారా, లోకానికి ఆయనే వెలుగై ఉన్నాడు. ఈ చదువుబడిన ఈ లేఖన భాగములో ప్రియులారా ఆయన శిష్యులు ఆయన మార్గమున వెళుతూ ఉండగా ఒక పుట్టు గుడ్డివాడు ప్రియులారా వాళ్ళ ఎదుట ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. శిష్యులు అడుగుతారు, వీడు పుట్టు గుడ్డివాడుగా పుట్టడానికి కారణమేమిటి? వీడు పాపం చేశాడా? వీని కన్నవారు పాపం చేశారా అని శిష్యులు ప్రభువుని అడుగుతారు. అంటే శిష్యులకు ఉద్దేశం ఏమిటంటే, వీడు పుట్టుకతోనే గుడ్డివాడుగా పుట్టాడు అని అంటే వీడేదో పాపం చేశాడు అని వాళ్ళ ఉద్దేశం. లేకపోతే వీళ్ళు కన్నవాళ్ళు పాపం చేయటం వలన వాళ్ళకు పుట్టిన బిడ్డ గుడ్డివాడుగా పుట్టాడు అనేది వాళ్ళకు ఉద్దేశం. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు ఇతనియందు ప్రత్యక్షపరచబడుటకు ఇతడు పుట్టు గుడ్డివాడుగా పుట్టిరని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని క్రియ అతనిలో జరిగించబడాలి. ఆయన చేసిన క్రియ ఆయన దేవుడు అని రుజువు చేస్తూ ఉంది. ప్రియులారా, ఎలాగూ అనంటే ఆనాటి సమాజములో, ఆనాటి ప్రపంచములో శస్త్రచికిత్స అనేది, అంటే పుట్టుకతో గుడ్డివాడికి చూపునివ్వడం అనేది లేదు, శస్త్రచికిత్స అనేది లేదు. ప్రియులారా, జరిగితే ఏదైనా అద్భుతం జరగాలి. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు వలన అతడు చూపు పొందినట్లుగా బైబిల్ గ్రంథములో దేవాతి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకనే నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకానికి వెలుగు. అవునండి, యేసుక్రీస్తే లోకానికి వెలుగై ఉన్నాడు. అందుకనే ప్రియులారా, యోహాను సువార్త 8వ అధ్యాయములో కూడాను ఒక మాట ఏమంటాడంటే 12వ వచనములో, మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండనని చెప్పానని చెప్పేసి వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. వారితో చెప్పాను అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయన ఎవరంటే ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు. మన కుటుంబాలకు వెలుగు ఆయనే, మన జీవితాలకు వెలుగు ఆయనే, లోకానికి వెలుగు ఆయనే. ప్రియులారా, ఆ వెలుగు మనల్ని వెలిగిస్తుంది. చీకటిలో ఉన్న మనకి వెలుగునిచ్చేవాడు యేసుక్రీస్తు ప్రభువారు. పాపపు జీవితములో, శాపపు జీవితములో ఉన్న మనల్ని దేవుడు ఆ శాపాన్ని, ఆ పాపాన్ని ప్రియులారా తీసివేసి మనకి వెలుగునిచ్చేవాడుగా బైబిల్ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇట్టి జీవపు వెలుగు నీకు కలగాలంటే ప్రియులారా యేసును కలిగి జీవించాలనేది దేవుని యొక్క వాక్యములో దేవాతి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అనేక మంది ఈ రోజున చీకటి బ్రతుకులు, చీకటి జీవితాలు, చీకటి ఆలోచనలు, చీకటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ చీకటిలో ఉన్న వారికి వెలుగిచ్చటానికి, వెలుగు ఇవ్వడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అందుకని లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నదని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, వెలుగు నీ దగ్గరికి వచ్చింది, వెలుగు నీ యొద్దకు వచ్చింది, వెలుగు నీ హృదయములో ప్రకాశించాలని చెప్పేసి ప్రియులారా వెలుగైనటువంటి క్రీస్తు ఆశిస్తూ ఉన్నాడు. యేసయ్య నీ హృదయంలోనికి వచ్చినప్పుడు నీ జీవితం వెలిగించబడుతుంది. నీ హృదయంలో ఉన్నటువంటి ప్రియులారా ఆ పాపమంతా కూడా తొలగించబడుతుంది. అందుకని పరిశుద్ధ గ్రంథములో మార్కు సువార్త 7వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే హృదయములో ఎన్ని చీకటి ఆలోచనలు ప్రియులారా ఉన్నాయో ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 21, 22 వచనాలు అంటాడు, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని యొక్క హృదయములో ఏమేమి ఉన్నాయో ప్రియులారా 21, 22 వచనాలలో మనము చూస్తూ ఉన్నాం. అంటే ప్రియులారా ఇదంతా కూడా చీకటే కదా. ఈ చీకటంతా పోవాలంటే ఇదంతా కూడా నీ జీవితానికి శాపమే కదా. ఈ శాపమంతా తొలగిపోవాలంటే వెలుగైనటువంటి క్రీస్తును నీ జీవితంలోనికి ఆహ్వానించాలనే సత్యాన్ని లేఖనములో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, నేనే వెలుగై ఉన్నాను అనే సత్యాన్ని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ఎవరు అంటే ఆయన వెలుగైనటువంటి దేవుడిగా లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఎవరు అని చెప్పేశారంటే ఆయన అల్ఫాయు ఓమెగాయు, ఐ ఆమ్ ద అల్ఫా అండ్ ఓమెగా. ప్రియమైన దేవుని బిడ్డ, ఆదియు అంతమనై ఉన్నానని చెప్పేసి వాక్య భాగములో దేవాతి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన ఉన్నటువంటి వాడు. ఆయన ప్రియులారా ఆయన భూత భవిష్యత్తు కాలములో ప్రియులారా ఉన్నటువంటి వాడు, ఇప్పుడు ఉన్నాడు. ప్రియులారా ఆయన పేరే ఉన్నవాడు. అందుకని యెహోను నిర్గమాకాండము 3వ అధ్యాయంలో ఒక మాటను దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. 3వ అధ్యాయము 14వ వచనములో అంటాడు, అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఉన్నవాడు అనువాడై ఉన్నాడు. అంటే ఆయన ఎల్లప్పుడూ కూడాను ఉన్నటువంటి వాడు. ఇప్పుడు ఉన్నాడు, ఇంతకుముందు ఉన్నాడు, భవిష్యత్తులో ఉంటాడు. భూత భవిష్యత్తు వర్తమాన కాలములో ఉన్నటువంటి దేవుడు, ఉంటున్నటువంటి దేవుడు ప్రియులారా. కాబట్టి ఆయన ఎవరు అని అంటే ఉన్నవాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఆదియు అంతమనై ఉన్నాను అని చెప్పేసి ప్రకటన గ్రంథములోనికి మనము వచ్చినట్లయితే ప్రకటన గ్రంథము పిల్లారా 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 13వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నేనే అల్పాయు ఓ మేఘయు, మొదటివాడను కడబటివాడను, ఆదియు అంతమనయున్నాను అని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన ఉన్నటువంటి వాడు. అందుకనే ప్రియులారా ఆయన దగ్గరికి మనం రావాల్సిన అవసరత ఉంది అనేది దేవుని యొక్క వాక్యములో దేవాతి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డ, ఆయన ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడు, ఆయన ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడు. ఆయన దగ్గరికి మనం వద్దాం, ఆయనతో కూడా మనం ఉందాం, ఆయనతో కూడా మనం ఉందాం. అందుకనే ప్రభు ఏమంటాడంటే యోహాను సువార్త 14వ అధ్యాయములో, నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచి మరలా వచ్చి నేండు స్థలములో మీరు కూడా ఉండులాగున
మిమ్మల్ని తీసుకొని పోతాను అని చెప్పేసి అని అన్నాడు. ఎవరిని తీసుకొని పోతాడు ఆయన దగ్గరికి అని చెప్పేసానంటే ఆయన బిడ్డలైనటువంటి వారిని, ఆయన అనుసరించేటువంటి వారిని, ప్రియులారా ఆయన అంగీకరించిన వారిని ఆయన తీసుకొని వెళతాడు అనేది వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. మరి వాళ్ళు ఎక్కడుంటారు అని చెప్పేసానంటే యేసయ్యతోనే తరతరాలు యుగ యుగాలు ప్రియులారా ఎల్లప్పుడూ కూడాను యేసుతోనే ఉంటారు. ఈ రోజున నువ్వు యేసుతో ఉంటే ప్రియులారా రేపు ప్రియులారా ఆయన పరలోక రాజ్యములో మనల్ని ఆయనతో కూడా కూర్చుండబెట్టుకుంటాడనేది దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా యేసు ఎవరు అనంటే ఆయన మనకి మార్గమై ఉన్నాడు, ఆయన మనకి సత్యమై ఉన్నాడు, ఆయన మనకి జీవమై ఉన్నాడు, ఆయన మనకి ప్రియులారా వెలుగై ఉన్నాడు, ఆయన మనకి ప్రియులారా ఆదియు అంతమునై ఉన్నాడు అనేది వాక్యములో దేవాతి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా ఆదియు అంతమునైనటువంటి యేసుని ప్రియులారా మనం కలిగి ఉండటము ఆశీర్వాదం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆయన తర్వాత భాగాన్ని మనం పరిశీలన చేస్తే 20వ వచనములో ఒక మాట అంటాడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనములో ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము. ప్రియులారా యేసు త్వరగా రాబోతున్నాడు. యేసు త్వరగా రాబోతా ఉన్నాడు. ఎంత త్వరగా రాబోతున్నాడంటే మనము ఊహించలేనంత త్వరగా రాబోతా ఉన్నాడు. మనం అనుకుంటాము యేసు అప్పుడే వస్తాడా అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ యేసు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఏ గంటలో వస్తాడో, ఏ గడియలో వస్తాడో, ఏ దినము వస్తాడో, ఏ దినాన వస్తాడో మనకు తెలియదు. ప్రియులారా ఈ 2025 సంవత్సరంలోనే ఒకవేళ రావచ్చేమో, వస్తారని కూడా గ్యారంటీగా గట్టిగా చెప్పలేదు. అంటే ఈ సంవత్సరమే వస్తారని మాత్రం చెప్పలేదు. కానీ వస్తానని మాత్రం ప్రభు చెప్పాడు. నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచి మరలా వస్తాను అని అన్నాడు. మొదటిసారి ఆయన ఎందుకు వచ్చాడు అంటే పాపులను రక్షించడానికి, పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. రెండోసారి ఎందుకు వస్తాడు అని చెప్పేశారంటే ప్రియులారా పాపులను విడిచిపెట్టడానికి, పరిశుద్ధులను తీసుకొని వెళ్ళడానికి రెండోసారి రాబోతా ఉన్నాడు. మొదటిసారి ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈయన ఎవరు అంటే దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల మానవాళి కొరకు ఏం చేసింది అని చెప్పేసి మన పాప ప్రక్షాళన కొరకు తన ప్రాణాన్నే త్యాగం చేశాడు యేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా సిలువలో ఆ భయంకరమైనటువంటి వ్యాధిని అనుభవించాడు. సిలువ శ్రమలను ఆయన భరించాడు. ప్రియులారా ఘోరమైన, భయంకరమైన, నికృష్టమైన, నీచమైన మరణాన్ని యేసయ్య ఈ మానవాళి కొరకు అనుభవించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఎందుకు ఆయన ఇంత భయంకరమైనటువంటి శ్రమను, మరణాన్ని భరించాడు అంటే నువ్వు నరకానికి వెళ్ళకూడదని. ఎందుకు ఇంకా రాకుండా ఆలస్యం చేస్తున్నాడు అని చెప్పేసానంటే నీవు రక్షణ పొందుతావని, రక్షణ పొందాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా రక్షణ పొందాలని, రక్షణ పొందుతావని, ఇంకా మారు మనసు పొందుతావని, ఇంకా పాప క్షమాపణ పొందుతావని ప్రియులారా దేవుడు మనకి ప్రియులారా సమయం ఇస్తున్నాడు. దేవుడిచ్చిన సమయాన్ని ప్రియులారా సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. వారి పనుల్లో, వారి ప్రయాణాలలో, వారి వ్యాపారాలు, వారి ఉద్దేశాలు ప్రియులారా నెరవేర్చుకుంటున్నారు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో ప్రియులారా గ్రహించలేకపోతా ఉన్నారు. నువ్వు నశించిపోకూడదనే ఈ 2025 సంవత్సరములో కూడా దేవుడు నిన్ను ఉండనిచ్చాడు. ప్రియా సహోదరి సహోదరుడా గుర్తుపెట్టుకో, యేసుక్రీస్తు లేకుండా మరణిస్తే నువ్వు నరకానికే కానీ పరలోకానికి లేదో. అందుకని నరకానికి వెళ్ళడం ఇష్టము లేకనే పోయిన సంవత్సరం నీ జీవితం మంచిది కాకపోయినా, నీ బ్రతుకు మంచిది కాకపోయినా,
యేసయ్య నిన్ను ఈ సంవత్సరములో సజీవ లెక్కలో ఉంచాడు. ఎందుకంటే ఇంకా మారు మనసు పొంది రక్షణ పొందుతావని, చేసిన పాపాలన్నీ ఒప్పుకుంటావని, క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలు, అందుకని ఆయన త్వరగా రాబోతా ఉన్నాడు. వచ్చినప్పుడు అందరూ చూస్తారని లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథము పిల్లరా 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం జ్ఞాపం చేసుకున్నట్టయితే, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. పిల్లరా, ఆయన త్వరగా రాబోతా ఉన్నాడు. ఆయన యేసు, ఆయన దేవుడంటే నువ్వు నమ్మలేకపోతున్నావేమో. పిల్లరా, దేవాతి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తుగా మానవుడిగా ఈ లోకములో జన్మించాడు. కాబట్టి నీ కోసము నా కోసమే జన్మించాడు, మన కోసమే ఆయన మరణించాడు, మన పాపాలన్నీ ఆయన భరించాడు. కాబట్టి అందుకనే దేవుని యొక్క వాక్యములో యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములు అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని చెప్పేసి అంటున్నాడు. అందుకనే రండి రండి, దేవుని యొద్దకు రండి అని చెప్పేసి ప్రభువారు పిలుస్తూ ఉన్నాడు. పిల్లరా, శాప పాప భారాలు భరిస్తున్నవారా, మీ పాప శాప భారాలన్నీ ఆయన భరించాడు మన పక్షముగా. కాబట్టి ఇక నువ్వు భరించవలసిన అవసరం లేదు. నీ పాపాన్ని ఒప్పుకుంటే చాలు, అంగీకరిస్తే చాలు ప్రభువుని. పిల్లరా, నీ పాప భారమంతా దించివేసి పిల్లరా, దేవుడు నీకు విశ్రాంతిని దేవుడు కలుగు చేస్తాడని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇదిగో మేఘారూఢుడై వచ్చుచున్నాడు అంటే ఆయన ఆరోహణమై వెళ్ళేటప్పుడు మేఘాల మీద వెళ్ళాడు, వచ్చేటప్పుడు మేఘారూఢుడై మేఘాల మీద రాబోతా ఉన్నాడు. అందుకని ప్రియులరా, ఆయనను నువ్వు అంగీకరించి ప్రియులరా దేవుని బిడ్డగా మారాలని, పరలోక రాజ్య పౌరుడిగా తీర్చిదిద్దబడాలని దేవుని యొక్క ఉద్దేశము. ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారు. ఈరోజు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆ రోజు నువ్వు చూస్తావు, అయ్యో అని చెప్పేసి గుండెలు బాదుకుంటావు, ప్రయోజనమేమీ లేదు. సోదరుడా సోదరి, ఈ మాటలు వింటున్నటువంటి నీవు, ఇదిగో నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. నీ కొరకే యేసయ్య శ్రమలు అనుభవించాడు, నీ కొరకే మరణించాడు. మనందరి కొరకు ఆయన శ్రమలు భరించి ఆయన మన కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, 40 రోజులు తన్ను తాను సజీవుడిగా రుజువు చేసుకున్నాడు, ఆరోహణమై వెళ్ళాడు, తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని పిల్లల మన కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. పిల్లరా, కాబట్టి ఆయన నీ కొరకు నా కొరకు అందరి కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. కాబట్టి నువ్వు దేవుని బిడ్డగా మారాలని, సిద్ధపడాలని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. యేసు ఎవరు అని చెప్పేసి అంటే, ఒకటి, యేసు మనకి మార్గమై ఉన్నాడు, యేసు మనకు సత్యమై ఉన్నాడు, యేసు మనకు జీవమై ఉన్నాడు, యేసు మనకి వెలుగై ఉన్నాడు అనేది వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనములో ఐ ఆమ్ ద గుడ్ షెపర్డ్ అనేటువంటి మాట మనం చూస్తాం. అంటే నేను మంచి కాపరిని, ఆయన మనకి మంచి కాపరై ఉన్నాడు, మనల్ని కాచేటువంటి వాడు, మనల్ని మేపేటువంటి వాడు, మనకి తోడుగా ఉండే దేవుడు. పిల్లరా, మనకు రోగం వస్తే బాగు చేసే దేవుడు, పిల్లరా మన అవసరాలు తీర్చే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు. కాబట్టి ఈ 2025వ సంవత్సరములో పిల్లరా ఆయన మార్గమై ఉన్నాడు, నీకే నీ జీవితానికి ఆయన మార్గమై ఉన్నాడు. పిల్లరా, ఆయన అనుసరించి మనం నడిచి ఆయన ఆశీర్వాదాలు మనం పొందుదాం. మరి ఈ యొక్క అవకాశాన్ని కల్పించేటువంటి హెప్సిబా ఫోటో స్టూడియో వారికిని వారి కుటుంబానికిని, అంటే చీలి మోషే గారికి వారి కుటుంబానికిని బిడ్డలకును ప్రభు నామములోను వందనాలు తెలియజేస్తున్నాం. ఈ వాక్య సందేశాన్ని అందుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడాను ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మనందరినీ కూడాను దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, యేసు ఎవరు అంటే యేసు మానవ జీవితానికి మార్గమై ఉన్నాడు నాయన, మరి సత్యమై ఉన్నాడు, జీవమై ఉన్నాడు. మీరు మంచి కాపరై ఉన్నారు, మీరు వెలుగై ఉన్నారు ప్రభా. మీరు నాయన త్వరగా రాబోతా ఉన్నారు ప్రభా. ఇదిగో నాయన ఆదియు అంతమై ఉన్నారనేది వాక్యములో మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు నాయన.
ప్రభా, ఇదిగో నాయన, ఈ వాక్య సందేశాన్ని అందించడానికి హెప్సిబా ఫోటో స్టూడియో వారి ద్వారా మాకు ప్రభు యొక్క అవకాశాన్ని కల్పించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి. వాక్య సందేశాన్ని అందుకున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి నాయన. మీరు తప్ప వేరే మార్గము లేదు నాయన. కాబట్టి మీ మార్గములో నడిచి మీ దీవెనలు పొందడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వినయముతో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని యొక్క ప్రేమయు, కుమారుడును రక్షకుడును నజరుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, దీవెన, సర్వాశీర్వాదములు ఆయన సన్నిధిలో కూడున్న మనెల్లరికును, ఈ వాక్య సందేశాన్ని అందుకుంటున్న బిడ్డలకును, ఈ వాక్య సందేశాన్ని మరి అందించడానికి అవకాశం కల్పించేటువంటి హెప్సిబా ఫోటో స్టూడియో వారికి, వారి కుటుంబానికి, వారి పనులకు, వారి ప్రయాణాలకు, వారి ఉద్యోగాలకు, వారి సమస్తమునకును కూడున్న మనెల్లరికును, ఈ వాక్య సందేశాన్ని వింటున్న వారందరికీ దేవుని కృప ఇప్పుడు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. వందనాలయ్యా.